చచ్చిపోతోంది. భారతదేశాన్ని ఇండైరెక్ట్గా మన భారతమాత నుదుటిన బొట్టును చెరిపేస్తోంది. ఇతర సమాజం మన భారతదేశం నుదుటిన బొట్టును చెరిపోస్తుంది. మన భరతమాతను తొక్కి పడేస్తోంది. గుర్తుపెట్టుకోండి. దైవ దర్శనం పొద్దున్న లేచి దైవ దర్శనాలు లేదు, లేవడానికి భయపడుతున్నారు. అర్ధరాత్రుల దాకా మేల్కొంటున్నారు, తెల్లవారి లేవటం లేదు. ఎక్కడ మనం భారతీయులం? ఏ రకంగా మనం భారతీయులం? భారతదేశ సంస్కృతి అంటే ఏంటి? మనం ఈరోజు బ్రతుకుతున్న సంస్కృతి ఏంటి? వస్త్రధారణలో మనం భారతీయులమా? డేటింగ్ కల్చర్లో మనం భారతీయులమా? తల్లి తండ్రి భార్య భర్త అనే అనుబంధాలు ఉన్నవా చంపేసుకునే దాంట్లో మనం భారతీయులమా? దేవస్థానాలకి పూజలు చేసే ఈరోజు పూజలు లేకుండా అర్ధరాత్రుల పబ్బులు డిస్కోలని ఆడమ్మగా తేడా లేకుండా పోటీగా సిగరెట్లు మందు కొట్టడంలో మన భారతీయులమా? ఏ రకంగా మనం భారతీయులం? ఈరోజు నానా రొంపు చెత్త చెదారం అంతా ఇతర దేశస్తుల నుంచి మనం తీసుకొని వచ్చి అదేదో గొప్ప కల్చర్ అన్నట్టు ఈరోజు భ్రష్టు పట్టిపోయి సమాజం, మన భారతదేశం వెనుకబడిపోయింది. మన దగ్గర నుంచి అమూల్యమైన నాలెడ్జ్ని తీసుకొని ఇతర దేశస్థాలు ఇప్పుడు డాలర్ విలువ పెంచుకొని రిచ్ కంట్రీగా ఉంటున్నాయి. మనం నిజంగా గొర్రెలమా? మేధావులమా? భారతదేశం అత్యంత మేధా సంపద కలిగిన దేశం అని మనం అంటున్నామే. ఈరోజు భారతదేశం గొర్రెల్లాగా ఇంకొకరిని ఫాలో అయిపోతున్నాం. మన దేశ సంస్కృతిని, మన దేశ నాలెడ్జ్ని ఇతర దేశస్తులు వాల్యూ ఇస్తూ ఉంటే మనం గొర్రెల్లా వాళ్ళ సంస్కృతిని ఫాలో అయిపోతూ వాళ్ళ ఫుడ్ తింటూ, వాళ్ళ బ్రెడ్ తింటూ, వాళ్ళ ఫుడ్ తింటున్నాము, వాళ్ళ వస్త్రధారణ చేసుకుంటున్నాము, వాళ్ళ డేటింగ్ కల్చర్ ఫాలో అవుతున్నాము, వాళ్ళలాగా లేట్ నైట్స్ మేలుకొని మందు క్వార్టర్లు వేసేస్తున్నాము, తెల్లవారుజామున దేవస్థానాలకు వెళ్ళట్లేదు. వస్త్రధారణలో మనం భారతీయులం కాదు, తిండి తినడంలో మనం భారతీయులం కాదు, బ్రతికే విధానంలో మనం భారతీయులం కాదు. పేరుకు మాత్రం ఒక ట్యాగ్ లైన్, ఐఎమ్ అన్ ఇండియన్. ఏ రకంగా మనం భారతీయులం? భారతదేశాన్ని ఇండైరెక్ట్గా భరతమాత బొట్టును చెరిపేస్తోంది ఇతర దేశస్తులు. గుర్తుపెట్టుకోండి భారతీయులారా, మనం భారతీయుల్లాగా బ్రతుకుతాం. తెల్లవారుజామున లేవండి, దైవ దర్శనం చేసుకోండి. ఎప్పుడో కనీసం ఒక్కసారైనా బొట్టు పెట్టుకోండి. అప్పుడప్పుడు దైవ దర్శనాలు చేసుకోండి. త్వరగా పడుకోండి. భార్య భర్తలు పిల్లలు అనుబంధాల్ని కాపాడుకుందాం. మనం తినే తిండిలో ఎన్నో అమూల్యమైన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి. పసుపు ఒక మెడిసిన్, ఇలాచి ఒక మెడిసిన్. వాళ్ళు తినే బ్రెడ్లో ఎద్దు మాంసాలు తినే వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం. ఈరోజు ఎద్దు మాంసాలు తిని మొద్దుబారిపోయిన పాశ్చాత్య దేశాలు మనం ఫాలో అయిపోతూ అందరూ మనం ఏ కులం తేడా లేకుండా మనం కూడా ఎద్దు మాంసం తింటున్నాం. ఇదే నా భారతదేశం. ఎక్కడికి పోతుంది నా భారతదేశం? బాధతో ఆవేశం